హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడుగుతూ వాహనంలో ఎక్కుతుండేది. కొంత సమయం తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ బెదిరింపులకు పాల్పడుతుండేది. దీంతో వాహనదారులు భయపడేవారు. ఇదే అదునుగా భావించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుండేది కిలాడి లేడీ. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కిలాడి లేడీ కారులో ఎక్కింది. అనంతరం దుస్తులు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు డ్రైవర్ పరమానంద ఫిర్యాదు చేశారు. కిలాడి లేడీ సయీదా నయీమా సుల్తానాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిలాడి లేడీ మీద ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోడ్డు మీద వెళ్తూ లిఫ్ట్ అడుగుతూ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తున్న ఒక మహిళని ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నుంచి కేబీఆర్ పార్క్ వద్ద కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడుగుతూ మధ్యలో ఒక దూరం వెళ్ళిన తర్వాత కారులో డ్రైవర్ తనను హత్య ప్రయత్నం చేశాడు, తన మీద రేప్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా డ్రైవర్ ని బెదిరించి కేసు పెడతానంటూ కూడా పలువురు డ్రైవర్ల వద్ద నుంచి కార్ డ్రైవర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన ఒక కిలాడి లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ మార్గంలో కూడా ఈ బాధితురాలి సంఖ్య పెరిగిపోవడంతో ఒక క్యాబ్ డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కిలాడి లేడీని అరెస్ట్ చేశారు. సయీదా నయీమా సుల్తాన్ గత కొద్ది రోజులుగా ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో కూడా ప్రస్తుతానికి కొంతమంది క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ ఎక్కి కూడా వారితో కొంత అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా వారిని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు చేస్తున్నట్టుగా చివరికి ఒక డ్రైవర్ ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కిలాడి లేడీ ఆట కట్టించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇప్పటికీ సుల్తానా మీద కూడా ఇటు సిటీలో వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా 17 కేసులు తెలిసి న్యాయవాది తనకి పలు సెక్షన్ల కేసు తెలుసు, మీరు ఇబ్బందులు గురి చేసినా ఏదన్నా చేసినా కూడా మీ మీద కేసు పెడతానంటూ కూడా అమాయకుల్ని బెదిరిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులు తేలినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆమెను అరెస్ట్ చేసి ఇటు పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.